యాసంగిలో పండిన పంటకి మంచి ధర పలుకుతుందని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగిలింది. ఇష్టం వచ్చిన ధరకు మిల్లర్లు కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మిల్లర్లు సిండికేట్గా మారి ధాన్యం ధర అమాంతం తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మిర్యాలగూడ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ మరింత సమాచారం అందిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సీజన్లో వచ్చినటువంటి కొద్దిపాటి నీటి వనరులతోటి పండించిన పంటను సన్న ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతాంగం అయితే ముఖ్యంగా సాగర్ ఆయకట్టులో పండించినటువంటి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులైతే రోడ్డెక్కుతున్నారు. మనం మిర్యాలగూడలో ఉన్నటువంటి రైస్ మిల్లుల వద్ద ఉన్నాం. ఇక్కడ వేలాది మంది రైతులైతే తమ ట్రాక్టర్లను తీసుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రోజుల తరబడి వెయిట్ చేసినప్పటికీ కూడా మిల్లర్లు అయితే సిండికేట్గా మారి దోచుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో తొలుత వచ్చినటువంటి ధాన్యానికి 2500 రూపాయలకు పైగా అంటే కొనుగోలు చేసినప్పటికీ ప్రస్తుతం అయితే వరి కోతలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ధాన్యాన్ని రైస్ మిల్ల వద్దకైతే తీసుకొచ్చారు. తను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీస మద్దతు ధర కూడా చెల్లించడం చెప్తున్నాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, రేట్ ఎట్లా ఉంటుంది? రేట్ అయితే అండి, అంతకుముందు అమ్మేటప్పుడు మేము 2550 అట్లా అమ్మినాం. ఇప్పుడు ఏంటంటే 22, 70, 60 అట్లా వేస్తుర్రు. బండి వచ్చి 2 రోజులు అట్లా ఉండి ఆడనే ఉంటుంది. బండి తీసుకోవడం చేయడం చాలా లేట్గా అవుతుంది. తీసుకుంటే మాకు ఒక 2500 వేస్తే కొంచెం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం అండి మేము. ఎన్ని మిల్లులు ఉన్నాయిగా, అన్ని మిల్లుల దగ్గర పోతే ఎట్లా చూస్తుంది? వాళ్ళ మంచిగా ఉంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే వేరే మిల్లుల దగ్గర వెళ్ళిపోడు. అక్కడ పోయినా అదే మాట అంటారు, ఇక్కడ పోయినా అదే మాట అంటారు. ఇక మిల్లు తిరుగుతూ ఇక ఆడ తీసుకుంటే ఆడ అమ్ముతున్నాం ఇక అంతే. చెప్పండి, ఎట్లా ఏ మిల్లుల దగ్గర పోతే ఎందుకు తేమ శాతం బాగాలేదంటున్నారా, ఒడ్లు బాగాలే ఉంటున్నారా, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? పచ్చి ఉందంటారు, మళ్ళీ తాళంటారు, తర్వాత గింజనేమో తీసుకుంటే తూరిపోయిందంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడుతారు. ఏం చెప్పట్లేదు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వేసిపోవడమే. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మిల్లర్లపై ఆజమాయిషీ నియంత్రణ చేసి కనీస ఎంఎస్పీ ధర వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి రైతులైతే కోరుతున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9 నల్గొండ.